హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్. ఈరోజైతే లేయడంలోనే చాలా బాధతో అయితే ఈరోజైతే లేస్తున్నాను. నిజంగా పండగ రోజు అనగా వినాయక చవితి స్టార్ట్ అయిన మొదటి రోజే ఇట్లా జరగడం అయితే ఈరోజైతే కొంచెం బాధలు ఉన్నాయి. ఈ వీడియోలో కొన్ని సంతోషం కూడా ఉంది. మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే వీడియో అర్థమవుతుంది. అయితే ఇంతకుముందు మేము ఒక పావురం పెంచుతున్నాం కదా, ఇంట్లో చాలాసార్లు షార్ట్స్లలో చాలాసార్లు చూపించాను. ఇంట్లో ఒకటి విండోలా కట్టి దానికి పావురం దాంట్లో పెట్టి ఉన్నాము. చాలా కొద్ది రోజుల వరకు అట్లనే ఉండింది. అయితే ఇంకా ఇది మంచిగానే ఉంది కదా అని చెప్పేసి గాలికి అయితే వదిలేసాము. ఎందుకంటే దేన్నైనా కూడా ఎక్కువ రోజులు బంధించకూడదు కదా. అట్లా చాలా రోజుల తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇది చాలా మంచిగా ఎక్కడెక్కడ ఉన్నిందో తెలియదు. లాస్ట్ ఇంకా నేను చనిపోతా అని తెలుసో ఏమో పాపం ఇంకైతే వచ్చి మా ఇంటి పైన వాలింది. మేమేమనుకున్నామంటే మామూలుగా ఇన్ని రోజుల వరకు పోయింది కదా, మళ్ళీ ఎలాగో గుర్తుపెట్టుకొని వచ్చిందిలే, పాపం ఉండనీలే అని చెప్పేసి అనుకున్నాం. మార్నింగ్ చూసేసరికల్లి ఇక్కడైతే ఇట్లా చనిపోయి ఉందండి. రీజన్ ఏమో అర్థం కావడం లేదు. కుక్కలు ఏమన్నా ఇట్లా వేసాయా, లేదా దీనికై ఇదే చనిపోయి ఇక్కడికి వచ్చి చనిపోయిందా, ఏం అర్థం కావడం లేదు. నిజంగా కొంచెం అయితే మనసు అయితే హార్ట్ బ్రేక్ అయినంత పని అయింది. మంచిగా ఉంది. ఒకసారి అయితే దీన్ని మంచిగా పెంచి మనం పెంచింది మన చేతిలో ఇలా చనిపోతే ఆ బాధే అస్సలు చెప్పలేం కదా. నిజంగా నాకు ఇది చనిపోతాను నిజంగా ఒక మాదిరి అయిపోయింది మనసు అంతా. అందుకే అండి వేటిని కూడా పెంచకూడదు. ఏది మన పాటికి మనం ఉండాలి. ఆ దాటికి ఏమన్నా అయితే ఇదే ఇంతలా బాధపడాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను కలబంద చిన్న మొక్క తీసి నాటి చూపించాను కదా మీకు, అదే చూసారా పక్కన చిన్న మొలకల్లాగా వచ్చాయి. అదిగో వెళ్ళిపోతున్నాయి కదా. ఆ కుక్కలు ఏమన్నా చేసుంటాయేమని చెప్పేసి నాకైతే డౌట్ వస్తుంది. నిజంగా ఈ మధ్యన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈ కుక్కల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడికి వెళ్ళేదానికి కూడా భయం వేస్తుంది. ర్యాబీస్ కూడా విపరీతంగా వచ్చేస్తుంది. ఇక్కడ చాలామందికి కూడా వచ్చింది. ఇక్కడ వర్షం అయితే పడుతుంది. సాయంత్రం పూట చల్లగా వెదర్ అయితే మంచిగా ఉంది. క్లైమేట్ అయితే ఎంత మస్క మబ్బుగా ఎంత బాగుందంటే అంత బాగుంది చూసేకైతే. ఏమో ఇక్కడ సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఎండ పెడుతుంది, అర్థం కాదు. నాకైతే అర్థం కాదులేండి. ఇంతవరకు అయితే ఇక్కడ బెంగళూరులో జరిగే మోసాలు అన్నీ ఇన్ని కాదండి. చూసారా మంచి మంచి డ్రెస్సులు, నైటీస్ ఇవన్నీ 100 రూపీస్ కానీ ఒకటే 100 రూపీస్ కానీ అమ్మేసి వెళ్ళిపోయారు. తీరా చూస్తే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అనమాట. వాళ్ళు కవర్లో పెట్టేసి ఇస్తే ఎంత మంచిగా ఉన్నాయో అనుకున్నాము. కానీ చూస్తే ఫైనల్గా ఇట్లా అన్నీ. మా వదిన అయితే 5 నైటీలు తీసుకుంది కదా 100 రూపీస్ అని. లాస్ట్ చూస్తే అది అలా ఉన్నాయి, దేనికి పనికి రాకుండా ఉన్నాయి. ఫైనల్గా అయితే ఇట్లా ఒక పిల్లలకైతే నైట్ డ్రెస్ అయితే కుట్టిస్తుంది అనమాట. వేస్ట్ అవుతుంది క్లాత్ అని చెప్పేసి, ఇంక ఎట్లాగో ఇంట్లోనే మిషన్ ఉంది కదా అని చెప్పేసి నైట్ డ్రెస్కి అయితే స్టిచ్చింగ్ అంతా కట్ చేస్తుంది అనమాట. అసలు ఏం నమ్మాలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అయితే ఉంది. చూసారా పైకి చూసేకి ఎంత మంచిగా ఉందో, అది లోపల తీస్తే మొత్తము అంత సెకండ్ హ్యాండేనండి. ఎంత మోసం చేశారంటే లోపల అంతా చినిగిపోయి బట్టలు కూడా స్మెల్ వస్తా, వాళ్ళైతే కవర్లోంచి తీయొద్దు అని చెప్పేసి అట్లా. అసలు ఈ మధ్యనైతే విపరీతంగా జరుగుతున్నాయి. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మోసం చేయడం కాదు, మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది నాకు అర్థమైంది. ఇంకొక గుడ్ విషయం అయితే వీడియోలో ఉంది అని చెప్పాను కదా, ఫైనల్గా ఇదేనండి గుడ్ విషయము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మిషన్ అయితే తీసుకోవాలా, నాకు బట్టలు కుట్టుకోనికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి మాకు బెంగళూరులో. ఒక్కొక్క టాప్ అయితే జస్ట్ ఊరికే సైడ్ కుట్లు వేసినందుకే 50 రూపీస్ తీసుకుంటున్నారు. మన సైడ్ అయితే 20-30కి అయితే కుట్టిచ్చేస్తారు. మనకి ఎలాగో మిషన్ వచ్చు కదా, మనకి ఎందుకులే అని చెప్పేసి నేను ఫైనల్గా అయితే ఈరోజు మిషన్ అయితే కొనుక్కున్నాను. ఎలాగో కొనుక్కున్నాను కదా, ఈరోజు మంచి రోజు, అది కూడా పండగ, వినాయక చవితి పండగ కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ వచ్చి కొంచెం అయితే ప్రేయర్ చేసుకొని పసుపు పూసుకొని వెళ్ళిపోతున్నాను. పసుపు మంచిది కదా, మంచి కార్యానికి పసుపును వాడతారని చెప్పేసి నేనైతే మేము ఏ వస్తువులు తీసుకున్నా కూడా ఫస్ట్ సిల్లు వేసుకొని తర్వాత ఇట్లా పసుపు అంతా పూసుకుంటాను అనమాట. ఫైనల్గా అయితే మిషన్ అయితే ఈరోజు తీసుకున్నాను. ఏం కొత్తదేం కాదులేండి, సెకండ్ హ్యాండ్వే, ఇంతకుముందు యూజ్ చేసిందే ఇది. అయితే నాకు కొత్తది ఏం అవసరం లేదు. జస్ట్ నా బట్టల వరకు కుట్టుకోనికి
కొత్తవి స్టిచ్ చేసుకోనికి, నాటైతే స్టిచ్ చేసుకోవడానికి జస్ట్ పనికొస్తది మంచిదని చెప్పేసి. మిషన్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ దీంతోనే కుట్టుకునేదాన్ని అనమాట. ఫైనల్గా అయితే ఈరోజు ఈ మిషను నాదైపోయేసింది. అందుకే నాదని చెప్పేసుకొని ఇంకా ఫైనల్గా ఇట్లా డబ్బులు ఇచ్చేసుకొని మా వదిన దగ్గరే తీసుకున్నాను మిషను. ఇది ఇట్లా ఉంది అనమాట. ఉషా కంపెనీ అప్పట్లో మనకు ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ కదా ఉషా కంపెనీ. అందుకని తీసుకున్నాను. మంచిగా ఇప్పటికీ స్టిల్ ఇంకా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా దీని మీదే వాడుతూ ఉంటాను. అప్పుడంతా నాది అనే ఫీలింగ్ రాలేదు. ఫైనల్లీ కొనుక్కున్నాక నాది అనే